ప్రతిరోజు కార్తీక మాసం అయితే ఎంత బాగున్నాం, ఇల్లు మొత్తం కళగా ఉంటది. ప్రతిరోజు ఒకటో తారీఖైతే మరీ బావును. అప్పుడు ఇంటి ముందేంటి కర్మ, నా మొహంలో కూడా కళ ఉంటుంది. ఆ? ఒరే ఆ. ఆ ఏరియాకి వెళ్ళకండ్రా, నేను ఆల్రెడీ లీజ్కి ఇచ్చేసాను. అమ్మా అమ్మా ఏమండి డబ్బులు ఇవ్వండి. ఇదిగో బాబు, నీ సంపాదన ఎంతుంటుందమ్మా? అమ్మా, ఆడోళ్ళ వయసు ముష్టోడి సంపాదన అడగకూడదమ్మా. వీడిని చేసుకున్నా బాగుంది, ఈయన చేసుకొని రోజు ఏడుస్తున్నా. నాలాంటి మొగుడు నీకు ఎన్ని జన్మలు ఇచ్చినా దొరకడు. నాకు కావాల్సింది కూడా అదేలేండి. ఆ? ఇంకేంట్రా విషయాలు అన్నట్టు పెళ్ళైన కొత్తలో మీ ఇంట్లో కుక్క ఉండేది కదరా, ఇప్పుడు లేదేంట్రా? అదా మా ఆవిడ దానికి మురిగే అవకాశం ఇవ్వట్లేదురా, అందుకని పారిపోయింది. మరి అది వెళ్ళిపోయినందుకు మీ ఆవిడ ఏమన్నట్లేదా? లేదురా, నేనుంటే చాలందా. అరే చానాల తర్వాత ఇంటికి వచ్చావు కదరా, రారా భోంచేద్దాం. తీసిరారు బాబు, ఆకలే. థ్యాంక్స్ రా. నుంచుందింటారా, కూర్చో. ఈ మధ్య అందరూనే భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నావు అంటున్నారా, అందుకనే నుంచుని తింటున్నా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై తొక్కలో టాక్ షో. ఓకే, మనతో పాటు ఉన్నారు ప్రముఖ నటి అశ్విని గారు. హాయ్ మేడం. హాయ్. మేడం, మొన్న ముంబైలో మీ పైన దుండగులు అటాక్ చేశారు. వాళ్ళ నుంచి మీరు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఎలా మేడం? యాక్చువల్లీ ఆ రోజు నేను వితౌట్ మేకప్ లో ఉన్నాను, సో వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోయారు. How silly. ఏమి మర్చిపోలేదు కదా, ఆకు ఒక్కలు తమలపాకులు దక్షిణ కొబ్బరికాయ. ఓకే. ఏమిట్రా చారి, సంభావన బాగా ముట్టినట్టుంది. ఏమిటి పుట్టేది నా శాద్దం? 500 వెయ్యి అడగలేము, పెట్టిన 100 వద్దనలేము. సరే ఇచ్చినవే పుచ్చుకుని వస్తున్నాను గురువుగారు. అవునరా చారి, ఈ మోడీ గారేమిట్రా సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చారు? ఇదేదో ఆషాఢ మాసంలో చేసుంటే బేసిక్గా ఉండేదిరా చారి. మొత్తానికి కార్తీక మాసం మనకి సర్వమంగళ మేళమేరా చారి. నిజమే సుమండి. ఇంతకీ గురువుగారు మీరెలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా ఏమిట్రా వస్తు రూపంలో? అదేలాగండి. ఏముంది, సంభావన అంతా వస్తు రూపంలో తీసుకోవడమే. ఈ బండి కూడా అలాగే వచ్చిందిరా. ఉంటారా సుంటా? యావండి ఆ, యావండి, ఏంటే? పక్కింటి రమేష్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఆవిడ్ని స్కూటీ మీద కూర్చోపెట్టుకొని సినిమాలకి షికార్లకి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తున్నారండి. ఏనాడైనా మీరు తీసుకెళ్లారండి? పిచ్చిదానా, నాకు తీసుకెళ్లాలనే ఉందే, కానీ నాతో సినిమాకి షికార్లకి రావడానికి ఆమె ఒప్పుకుంటుందంటావా? హే, ఊరుకోరా. ఏముంది? చూడరా, ఇప్పుడు చూపిస్తా చూడు. సాధించామే మొత్తానికి. మా ఆవిడనుకునండి. మా ఆయన అనుకున్నాను. దొంగ నోట్లు మార్చాడు. రొమాన్స్లు ఇవన్నీ కామన్ మామా. అబ్బా, నేనెప్పుడు కనిపిస్తాను స్క్రీన్ పైన? ఏవండి, ఆ, నేను సినిమాలకు పనికొస్తానా? ఎందుకు పనుకురా, బ్రహ్మాండంగా పనికొస్తావు, కానీ చూడడానికి అలా బొంగ ముద్దు పెట్టుకోకే. ఆయన తాగినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావా. అయ్యో రామా, నేను తాగలేదండి. నేను అన్నది నువ్వు తాగినప్పుడు కాదా, నేను తాగినప్పుడు. అంటే మీరు నాకు అందంగా కనిపించాలంటే నన్ను కూడా పెగ్గేయమంటారా? మమ్మీ బాయ్. బాయ్ నాన్న. డాడీ బాయ్. డాడీ బాయ్ బాయ్. బారా. టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోద్దు, మమ్మీ చూసుకో. ఏవండి, మన అమ్మాయి ప్రేమలో పడిందేమో అని డౌట్ గా ఉందండి. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఈ మధ్య మన అమ్మాయి పాకెట్ మనీ అడగట్లేదండి. అలా అయితే మన అమ్మాయికి మంచి సంబంధం చూసి గుణవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, డబ్బున్నవాడిని ఇచ్చి పెళ్లి చేద్దామే. అవునండోయ్, ఈ విషయంలో మాత్రం మా నాన్న చేసిన పొరపాటు మనం చేయకూడదు. ఆ,
చిన్న వీడు ఉన్నాడు రోజు ఏడుస్తున్నా మమ్మీ బాయ్ బాయ్ డాడీ డాడీ బాయ్ డాడీ ఎటుపోతున్నావు ఇది అలా వెళ్ళాలి నాకెందుకో మనం ప్రశ్నించేద్దామా సార్ గుణవంతుడు బుద్ధిమంతుడిని చూసి అర్జెంట్ పొజిషన్ యాక్షన్ గుణవంతుడు బుద్ధిమంతుడు క్రెడిట్ ఇది నేను ఎలా కట్ చేసుకున్నాను ఓకే అమ్మాయి ప్రేమలో పడింది ఏమైనా డౌట్గా ఉందండి తీసుకుందాం క్రెడిట్ క్రెడిట్ శర్మ నువ్వు వెళ్ళి క్రెడిట్ క్రెడిట్ పైగా అన్ని పెద్దలు ఇంట్లేరా? క్రెడిట్ డైలాగ్ రెడీ రోలింగ్ యాక్షన్ మనకి క్రెడిట్ క్రెడిట్ యాక్షన్ యాక్షన్ చెప్తున్నాను బా క్రెడిట్ రేయ్